జిల్లా వీరవల్లిలో శ్రీ సీతారామ కళ్యాణ సమేత దాసాంజనేయ స్వామి ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరుగుతోంది. ఆ కార్యక్రమంలో చిన్నజీయర్ స్వామి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కాస్త రామ లక్ష్మణ సీతమ్మల్ని ముగ్గురిని కూడా హాయిగా తన భుజం మీద ఎక్కించుకుని ఎప్పుడూ భక్తులకి సతతము తన యొక్క కరుణా కటాక్షాల్ని రాముడు అందించేట్టుగా చేసే ఒక అవకాశం కలిగిందని ఆంజనేయ స్వామి మీ గుళ్ళో ఇందాక మేము చూసాం. లోపల ఉండి చాలా ఆనందంగా ఉన్నాడు మీ ఊరు వచ్చాక. ఎందుకంటే మీ పాల కేంద్రం మన దేశంలో ఉండే కేంద్రాలకే ఒక ఆదర్శంగా ఉంది. ఇందాక చెప్పారు ఆంజనేయులు గారు లెక్కలన్నీ. మన దేశంలో పాల కేంద్రాల్లో బాగా పేరు కన్నది గుజరాత్లో ఉండేటటువంటి ఆనంద్ కేంద్రం. కానీ వాళ్ళు ఇచ్చేదానికంటే కూడా ఎక్కువ ఇస్తూ అంతకంటే ఎక్కువగా రైతుల విషయంలో పాల సరఫరా చేసేటటువంటి ఆ రైతన్నల యొక్క బాగోగుల గురించి పట్టించుకునేటటువంటి కేంద్రం మన కృష్ణా జిల్లా ఈ పాల కేంద్రానికి సంబంధించినటువంటి ఈ సముదాయం, ఈ సంఘం. ఇందాక వారు ఒక మంచి మాట చెప్పారు. దానికి ఊరికే నేను అధ్యక్షుడు అన్నారు, మా వాళ్ళంతా పాలక సభ్యులం అన్నారు, కానీ మాకు నిజమైన యజమానులంతా వీళ్ళేనండి. మీరందరూ యజమానులు, మీరందరూ పెంచి పోషించుకునేటటువంటి ఒక సంతానం మీ ఈ పాల ఉత్పత్తిదారుల యొక్క ఈ కేంద్రం ఇది. మీ తరఫున ఇక్కడ నిలబడి దీని బాగోగులు అందరికీ అందుబాటులో ఉండేట్టుగా తీర్చిదిద్దాలనుకునేటటువంటి ఒక పరిశ్రమ చేసే బాధ్యత మన ఆంజనేయులు గారు, వారితో పాటు ఎండి గారి దగ్గర నుంచి ఉండేటటువంటి మిగిలిన పాలక వర్గం అంతా కూడా తీసుకుని వారందరూ మీ సేవ, గోసేవ, భూమాత సేవ చేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఇలాంటి సేవ చేసే వాళ్ళని చూస్తే. ఎందుకనంటే ఒకనాడు మన భారతదేశంలో అక్షయ పాత్ర అన్నదానానికి ఈ కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాలు ఎంతమందికి తెలుసున్నది? భారతదేశానికే అన్నం పెట్టేటటువంటి అన్నపూర్ణ. అవునా కదా? ఎవరి వల్ల జరుగుతుంది ఇదంతా? మీ వల్లే. కానీ అది ఈవేళ మెల్లిమెల్లిగా కొంచెం 2వ నెంబర్లోకి 3వ నెంబర్లోకి దిగజారుతోంది. అలా దిగజారడానికి వీల్లేదు. పంజాబ్ ఆ స్థానాన్ని తీసుకుంది. తర్వాత మన కృష్ణా గోదావరి నదుల యొక్క జలాలని ఉపయోగిస్తూ తీసుకునేటటువంటి తెలంగాణ ఆ స్థానాన్ని మరి కొంచెం ముందుకు తీసుకువెడుతోంది. వాళ్ళని తీసుకువెళ్ళొద్దని మనం అనకూడదు. ఎందుకంటే దేశానికి మంచి పంట కావాలి, ఎక్కడో ఒక చోట నుంచి రావాలి. అంచేత తెలంగాణ బాగా రావాలి, పంజాబ్ బాగా రావాలి. కానీ ఒకనాడు దేశంలో మొదటి స్థానంలో ఉండే మన పేరు కిందకి రావడం మాత్రం జరగకూడదంటే దానికోసం మళ్ళీ మనం అందరం కలిసి కృషి చేయాలి. ఈ భూమి యొక్క బాగోగుల్ని పట్టించుకోగలిగేటటువంటి ఒక సుపోషణ పద్ధతులని మనం అవలంబించడం చాలా అవసరం. అందులో పాడి బాధ్యతని మా ఆంజనేయులు గారు తీసుకున్నారు. తీసుకోవడమే కాదు, దేశంలో మళ్ళీ నెంబర్ 1 స్థాయికి మన పాల కేంద్రాన్ని వారు తీసుకువెడుతున్నారు. అది చాలా ఆనందదాయకంగా ఉంది. మరి పంట సంగతి చూడాల్సిన బాధ్యత రైతన్నలుగా మీ అందరిది. ఏం చేయాలి?